అవతల సైడ్ వర్షం పడుతుంది, మధ్యలో ఎండ కొడుతుంది, మళ్ళీ ఇక్కడ వర్షం పడుతుంది. ఆ ఊరు దాటిన తర్వాత ఇలా ఉంటదని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడైతే మనం ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. నేను చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఇప్పుడే కొంచెం టైం దొరికింది, అక్కడికి వెళ్ళడానికి టైం దొరికింది. సో అది నేను మార్నింగే స్టార్ట్ అవ్వాలి కానీ నేను ఇప్పుడు ఎంత అవుతున్నాయి, 12:30, 1 అవుతుంది. ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 4 అవుతుంది అనుకుంటా. సర్లే అయినా పర్లేదు, ఏముంది 1 అవర్. అంటే మనం వెళ్ళి వాటర్లో ఎంజాయ్కి అంత ఏం చేయం కానీ కొంచెం మంచిగా దాన్ని కొంచెం వ్యూ ఎంజాయ్ చేసి చూసి అలా ఎంజాయ్ చేసి వచ్చేయడం అంతే. సో అందుకోసం ఇంకా స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాను అనమాట. దారిలో అంటే ఈ వాటర్ ఫాల్స్ కి ఇంకో దారి నుంచి కూడా వెళ్ళొచ్చు. నార్మల్ గా అయితే అది తక్కువ కిలోమీటర్స్, 140 కిలోమీటర్స్ చూపిస్తుంది మా ఇంటి దగ్గర నుంచి. కానీ ఇది మా ఊరి దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. చూసుకుంటే నాకు దగ్గర దగ్గర ఒక 40-50 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది అనమాట. అయినా పర్లేదు, ఇంకా మా ఊరు నుంచి వెళ్దామని చెప్పేసి, అంటే మా ఊరు మెదక్ అనమాట, మెదక్ నుంచి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినా. ఎందుకు మా ఊరు నుంచి అనేది ఒకసారి మీకు నేను దారిలో వెళ్ళిన తర్వాత ఇస్తాను. దారిలో ఇంకోటి ఏంటంటే నరసాపూర్ ఫారెస్ట్ ఉంది కదా, అది కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. కానీ టైం సరిపోతుందా లేదా అనేది తెలియదు కాబట్టి చూడాలి. ఫస్ట్ అయితే ఒకసారి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా, తర్వాత ఇక్కడికి రావచ్చు అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నరసాపూర్ ఫారెస్ట్కి వెళ్ళకపోయినా అమ్మవారి టెంపుల్, ఏడుపాయల అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను. వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాను అనమాట. మా ఊరి నుంచి వస్తే నేను ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు. నాకు ఇంకా అక్కడ ఏ గొడవ ఉండదు అని అయితే నేను స్టార్ట్ అయినా. ఎందుకంటే తెలిసిన దారి అలాగే, అంటే కొత్త దారి చూడాలని ఉంటుంది కానీ అది వేరే రూట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే నేను ఖచ్చితంగా అట్నుంచే వస్తుంది. ఎందుకంటే కాకపోతే ఇది మా ఊరు సైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా మా ఊరు సైడ్ నుంచి వెళ్దామని చెప్పేసి మా ఊరు సైడ్ నుంచి వెళ్తున్నాం. ఫస్ట్ నేను కార్లో వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకు పెట్రోల్కి డబ్బులు బొక్క, అంటే వెదర్ కూడా వర్షం పడితే కార్లోనే వెళ్దాం అనుకున్నా. ఈరోజు అంతా వర్షం పడేటట్టు, నిన్నంతా ఎందుకంటే నిన్నంతా వర్షం పడింది కదా, ఈ రోజు కూడా వర్షం పడుతుంది, మళ్ళా మనం కార్లోనే వెళ్ళాల్సి వస్తుంది అది ఇది అనుకున్నా. కార్లో వెళ్తే మాత్రం నేను మార్నింగే స్టార్ట్ అయిపోయి మొత్తం ఒక చిన్న గ్యాస్ తీసేసుకొని అక్కడే మొత్తం వంట చేసేసుకొని తిందాము, అక్కడే అట్లా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. కానీ ఈరోజు కొంచెం వర్షం పడేలా లేదు. అంటే మన చేతిలో లేదు, ఎట్లా వర్షం పడుతుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఈ రోజు అలా లేదు కాబట్టి అసలు నేను మార్నింగే స్టార్ట్ అయి ఉంటే ఈ పాటికి నేను వెళ్ళిపోతుండే అక్కడ. రిటర్న్ కూడా అయిపోతుండే అనుకుంటా. కొంచెం ఇక వెదర్ మనకి సపోర్ట్ చేసేలాగానే ఉంది కదా అని చెప్పేసి నార్మల్ స్టార్ట్ అయిపోయినా. ఓ ఇక్కడ సిగ్నల్ తీసేస్తారా? ఎందుకు సార్ ట్రాఫిక్ జామ్ అయిపోతున్నారా? గండిపై దగ్గర అయితే సిగ్నల్ లేదు, డివైడర్లు పెట్టేసారు, మరి ఎందుకున్నారు. కానీ ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మాత్రం ఈవినింగ్ టైంలో. మనం ఒకవేళ పైకి ఇంటి దగ్గర ఉండాలి అనుకుంటే మనం ఇక్కడ 4కే ఉండాలి, ఎందుకంటే ఇక్కడే 1 అవర్ అయిపోతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. విషయానికి వచ్చి ఇందులో ఒక రెయిన్ కోట్ పెట్టినా, కెమెరా అయితే ఏం తీసుకురాలేదు ఎందుకు అని చెప్పి నార్మల్ గా ఫోన్ తోనే రికార్డ్. కానీ డ్రోన్ మాత్రం తెచ్చుకున్నా. డ్రోన్ తో అయితే డ్రోన్ కంపల్సరీ, కెమెరా లేకపోయినా ఫోన్ అయితే అట్లా మేనేజ్ చేసుకొని డ్రోన్ అయితే ఉన్నాడు కదా, డ్రోన్ తెచ్చుకున్నా. ఇక అలానే ఈ బ్యాగ్ లో రెయిన్ కోట్ ఒకటి చిన్న నాకు కవర్ పెట్టి తెచ్చేస్తున్నా. నాకు తెలిసి నర్సాపూర్ లో ఆగడం మాత్రం కష్టం అనుకుంటా, ఎందుకంటే టైం సరిపోదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది లోపలికి వెళ్ళాలి, ఫారెస్ట్ అని కొంచెం చూడాలి కాబట్టి నర్సాపూర్ లో కొంచెం కష్టంగా. ఏడుపల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తా, ఖచ్చితంగా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెంపుల్ మునిగిపోయిందని అయితే అంటున్నారు అందరూ. చూడాలి కానీ ఎలా చేస్తున్నారా లేదా అనేది తెలియదు. కాకపోతే ఎలా చేస్తే మాత్రం వెళ్ళి దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ మనం ఇప్పుడు వీకెండ్ కూడా కాదు కాబట్టి ఫ్రైడే రోజు నాకు చాలా తక్కువ మంది ఉంటారు. గుర్తు కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ చెప్తా. మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అవ్వాలి అనుకున్నా, స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అసలు ఏం జరిగింది నాకు చెప్పడం అంటే నాకు ఇంత బట్టి స్టార్ట్ చేసిన బండి స్టార్ట్ అవ్వడం రోజు చూస్తే బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది బైక్ కి.
ఇంకా ఈ రోజు మొత్తం ట్రిప్పే అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అది ఇది అనుకున్నా గానీ ఇంకా కాకపోతే నేనేమనుకున్నా అంటే ఛార్జింగ్ పెడదాం అనుకున్నా. బ్యాటరీకి ఫస్ట్ ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ పెట్టి కాసేపు మెసేజ్ ఎవరికైనా ఇచ్చేద్దాము. ఇంకా అక్కడే టైం అయిపోతుంది కాబట్టి మనం ఎంత పెరడో తెలియదు కానీ అని చెప్పేసి లేడీ మాకని కంపెనీ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బైక్ తరఫున వాళ్ళ షోరూమ్ తరఫు నుంచి వచ్చిన బ్యాటరీ ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పట్టుకొని 3 years అవుతుంది. అంటే మాక్సిమం 2 years వారంటీ బ్యాటరీకి. అది ఇంకా 1 year ఎక్కువనే తిరిగింది కాబట్టి ఇంకా ఉంటుందో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ తీసుకొని లాంగ్ వెళ్ళినప్పుడు మొత్తం ఆఫ్ అయిపోయింది అంతే. ఇంకా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది అంతే. ఇంకా అప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పేసి ఇంకా అయిపోతే పోతే పోయిందని చెప్పేసి ఆడు ఎట్లా బ్యాటరీ తీసుకొని అది అని చెప్పి 2000 అని చెప్పేసి అన్నాడు. కానీ నేను 1800 అట్లా అడిగినాము. ఇంకా 1800 నాకు బ్యాటరీ ఇంటికి సేవ్ చేసుకున్న మనీ మొత్తం బ్యాటరీకి పెట్టేసిన. ఇంకా వెళ్ళడానికి అవుతుందా లేదా అనుకున్నా గానీ ఇంకా కొంచెం 140 kilometers ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 140 కాదు కానీ 200 kilometers కదా వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. అయితే నర్సాపూర్ స్టార్ట్ అయిపోయింది కానీ ఇక్కడ ఒక లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ నర్సాపూర్ కి మళ్ళీ వస్తా అప్పుడు చూపిస్తాను ఆడైతే. ఎందుకంటే నేను నాకు ఎప్పుడు బోర్ కొట్టినా సరే నేను అక్కడికి వచ్చేస్తా. నెక్స్ట్ నేను నర్సాపూర్ కి మళ్ళీ వస్తా. ఇప్పుడైతే మాక్సిమం కాదు అంటే 200 kilometers కాబట్టి అవ్వదు. మేకల్ని సగం బర్రెల్ని సగం సగం సగమే కాకుండా రోడ్ మీద వదిలేసిపోయింది కూడా. వాళ్ళు వెళ్ళిపోతారు. నర్సాపూర్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం రోడ్డు ఒక రేంజ్ లో ఉంటుంది అక్కడ. ఈ వెదర్ కి ఇట్లాంటి రోడ్ల వెళ్తుంటే అంటే కార్ లో ఆ ఫీల్ రాదని నేను అనుకుంటా. నేనైతే అంటే బైక్ లో మనకు అనిపిస్తుంది వేరు, కార్ లో కూర్చొని నార్మల్ గా ఏం ఉండదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వర్షానికి మనం టెన్షన్ తీసుకుంటాం చూస్తాం, అది కూడా ఒక ఫీలింగ్. ఏమవుతుంది ఏం చేయాలో అనేది మనకు తెలియదు. ఇప్పుడు వర్షం పడితే మనకు ఎక్కడ ఆగడానికి కూడా లేదు. చూస్తే మనకి ఏం ఉండదు, చెట్ల దగ్గర ఆగాలి. చెట్ల మీదకే ఇంకెక్కువ వర్షం పడదు. బ్యాటరీ నాకు తెలిసి పొద్దున డౌన్ అవ్వడమే చాలా అంటే చాలా మంచిదైంది నాకు. ఎందుకంటే ఒకవేళ అదే సిచ్యువేషన్ నేను ఇప్పుడు బండి ఇక్కడ పక్కగా ఆపిన నార్మల్ గా ఒక 2 నిమిషాలు ఆపి చూసి లొకేషన్ చూసుకొని వెళ్దాం అని చెప్పేసి ఆపా. ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. ఈ అడవిలో బండ్లు మనకు హ్యాండ్ ఇవ్వవబ్బా. అవి మనం వీటిని ఎంత చూసుకుంటామో వాటికి తెలుసు అనమాట. మనం ఎక్కడికి వెళ్తాం, మనకి మనోడు ఏంటి, మనోడు ఎలా వెళ్తాడు వానికి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనకి హ్యాండ్ ఇవ్వరు. వాడికి తెలుసు అంటే పొద్దున్నే ఎడికి అక్కడికి వెళ్తాడు, వీటిని పొద్దున్నే ఆపేయాలి, పొద్దున్నే క్లీన్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి. మధ్యలో అయితే ఇప్పటి వరకు 3 years అవుతుంది బండి. నేను నాకు ఒక్క దగ్గర కూడా ఎప్పుడు యాక్టివ్గా లేదు. మార్నింగే స్టార్ట్ అయి ఉంటే నేను 3 కవర్ చేసేద్దాం అనుకున్నా. ఒకటి ఫారెస్ట్, నర్సాపూర్ ఫారెస్ట్ ఒకటి కవర్ చేసేద్దాం అనుకున్నా. అమ్మవారి టెంపుల్ ఏడుపాయల అమ్మవారి టెంపుల్ ఒకటి కవర్ చేసేద్దాం అనుకున్నా. ఇంకా వాటర్ ఫాల్స్ 3 కవర్ చేసేద్దాం అనుకున్నా కానీ లైక్ మార్నింగ్ బ్యాటరీ ప్రాబ్లం. వెనకాల ఇప్పుడే నర్సాపూర్ అయితే దాటేసినాము. నర్సాపూర్ దాకా అయితే అసలు వర్షం అస్సలు లేదు. కానీ ఇక్కడ అయితే వర్షం ఆల్రెడీ పడిపోయింది. ఇంకా వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది అనేది నాకు డౌటే. ఏడుపాయల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఒకసారి అక్కడ లోపల అయితే దర్శనం ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేయాలి. ఇది అనమాట కథ. అంటే మనకి ఇక్కడ సైడ్ దారి లేదు తెలుసు, అయినా సరే మనం ఇట్లా వచ్చి ఇట్లాంటి స్టంట్లు చేస్తాం. అవసరం లేదు, మట్టి అంతా దాంట్లో ఉండిపోయింది. ఇళ్ళకి రావాల్సిన అవసరం కూడా లేదు కానీ వస్తాం మనం. ఎందుకు బండి ఇది ఇప్పుడైతే టైర్ ఫ్రంట్ టైర్ అయితే ముందుకు కదులుతలే అసలు. మొత్తం ఇక్కడ స్టిక్ అయిపోయింది మొత్తం. ఇది తీసి మళ్ళీ అటు తీసుకెళ్తే మళ్ళీ ఇరుక్కుంటుంది. మళ్ళీ అదే పంచాయతీ చేయాలి. ఇంకో రూట్ ఉందా అంటే లేనట్టుంది.
ఇట్లా ఇక్కడ వెదర్ అయితే ఇట్లా వేస్తుంది, ఎండ కొడుతున్నట్టే కొట్టి వర్షం అయితే పడుతుంది. మళ్ళీ వర్షం కాసేపు పడి ఆగిపోతుంది, అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది ఇట్లా ఫాస్ట్గా, మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక 10-15 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఇట్లనే. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ అట్లా పడుతుంది. స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఇప్పుడే 4:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 5:30, 1 అవర్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటే కానీ తెలియదు కాబట్టి వాటర్ పాస్ క్లోజ్ ఉంటున్నా ఓపెన్ ఉంటున్నా ఇదంతా మనకి తెలియదు. మెదక్ అయితే వచ్చేసిన ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్ అనమాట. అంటే అట్లా వెళ్ళిస్తారు మరి పాత బస్ స్టాండ్ అని చెప్పేసి. ముంగట ఇంకో పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది, అది కొత్త బస్ స్టాండ్ అనమాట. ఆ కమాన్ నుంచి ఇలా స్ట్రైట్గా 10 కిలోమీటర్స్ వెళ్తే మా ఊరు వస్తుంది. ఇలా వెళ్ళాలి ఇంకో 10 కిలోమీటర్స్. ఇక్కడ లోపలికి వెళ్తే కొత్త బస్ స్టాండ్ సైడ్, ఇదేమో ఇది వచ్చేసి మా ఊరు దాటిన తర్వాత ఇలా ఉంటుందని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ టైం పోతున్నా నేను. అసలు ఈ రూట్ అయితే దేనికి పెంచిపోదు అసలు, ఒక రేంజ్ ఒక లెవెల్లో ఉంది అసలు అయితే. బ్లాగ్ని అయితే ఇక్కడ మధ్యలోనే ఆపేస్తున్నా. రీజన్ ఏంటంటే వర్షం. అంటే నాకు వర్షం అంటే ఇంకా నేను చేసిన మధ్యలో అన్ని పనులు కారణం వర్షం ఒక్కటే కాదు. వర్షం పడ్డప్పుడు నేనైతే ఆగాల్సి వస్తుంది. రెయిన్ కోట్ ఏదైతే నేను తీసుకొచ్చినో అందులో నుంచి కూడా వాటర్ అయితే మొత్తం హెవీగా వచ్చేస్తున్నాయి. సో అది రెయిన్ కోట్ నేను వేస్ట్ లాగానే ఉంది. నేను వర్షం వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సి వస్తుంది. ఆగి స్టార్ట్ అవుతుంటే ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది అనమాట. ఇంకా నాకు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ చూపిస్తుంది అనమాట. మధ్యలో ఇలాంటి మేకలు, రైల్వే గేట్స్, ఆ రైల్వే గేట్ దగ్గర అర్ధగంట అయిపోయింది నాకు. దూరంగా అయితే వర్షం పడ్డది, టైం వేస్ట్ అయిపోయింది మొత్తం. ఎక్కడంటే అక్కడ ఇంకా వెళ్ళడానికి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. నాకైతే థింగ్స్ అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళినా చీకటి అయిపోతుంది. అక్కడ క్లోజ్ అని కూడా చూపిస్తుంది మ్యాప్లో. ఇంకా సరే ఎందుకు అని చెప్పేసి, చీకటి అయిపోతే ఇంకా నేను అక్కడ రికార్డ్ చేయడానికి రాదు, మళ్ళీ డ్రోన్ కూడా ఫ్లై చేయడానికి అవ్వదు. ఇదే వీక్లో రేపైనా ట్రై చేస్తా, లేదంటే ఈ వీక్లో మాత్రం ఇది కంప్లీట్ చేసేస్తా పక్కా. ఈరోజు ఈ వాటిని ఇలా మధ్యలో ఆపేస్తున్నందుకు సారీ. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా ఈరోజు. నేను లేట్గా స్టార్ట్ అవ్వడం చాలా పెద్ద తక్కువ. అది నాకు ఇది ఇట్లానే వర్షం అయితే ఇట్లానే పడుతుంది. ఇప్పుడు కంటిన్యూ పడుతుంది చూడండి, అసలు ఆగిపోకుండా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువసేపు అంటే అది అట్లా ఏం లేదు. ఇప్పుడు 2-3 గంటలు ఏం పడదు ఇక్కడ, నార్మల్గా 5 నిమిషాలు అంతే. ఇందాకైతే అక్కడ ఆగడానికి ప్లేస్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ ఇక్కడ ఆగడానికి ప్లేస్ లేదు. ఆగాలన్నా కష్టమే, ఇంక వెళ్ళిపోవాలి. ఇది రీజన్.